హైదరాబాద్లో జరిగే న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్గా డ్రగ్స్ ముఠాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ శివార్లోని పటాన్చెరులో ఈ డ్రగ్స్ దందాని పోలీసులు బట్టబయలు చేశారు. ముంబైకి చెందిన ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి 70 లక్షల రూపాయల విలువైన 1000 గ్రాముల నిషేధిత MDMA మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో జరిగే న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్గా డ్రగ్స్ ముఠాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ శివారులోని పటాన్చెరులో ఈ డ్రగ్స్ దందాని పోలీసులు బట్టబయలు చేశారు. ముంబైకి చెందిన ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి 70 లక్షల రూపాయల విలువైన 1000 గ్రాముల నిషేధిత MDMA మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుండి హైదరాబాద్కు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ముంబైలోని ఇస్లాంపూర్కి చెందినటువంటి నిందితులు మహమ్మద్ సలీం, అబ్దుల్ హమీద్ షేక్, ముఖేష్ దూబేని పోలీసులు ప్రశ్నించారు. హైదరాబాద్లో జరిగే నూతన సంవత్సర వేడుకలే టార్గెట్గా డ్రగ్స్ అమ్ముదామని అనుకున్నామని నిందితులు తెలిపారు. ఢిల్లీలో ఉన్న నైజీరియన్లు జిన్నీ వద్ద 1000 గ్రాముల MDMAని కొనుక్కొచ్చామని నిందితులు వెల్లడించారు. తమతో పాటు ముంబైకి చెందిన రయీస్ ఖాన్ అనే వ్యక్తి కూడా నిషేధిత డ్రగ్స్ని అమ్ముతున్నాడని నిందితులు పోలీసులకి చెప్పారు. ఇక నిందితుల నుంచి 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పటాన్చెరు పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.